హాయ్, నేను బాలాజీ చెప్పాడా, మీ ఏఐ ఎక్స్పర్ట్. వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ పైథాన్ ఫర్ డేటా సైన్స్. ఈ వీడియోలో మనం మీ ల్యాప్టాప్లో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ విఎస్ కోడ్ ఎలా సెటప్ చేసుకోవాలి అండ్ ఆల్సో మన ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి అనేది చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్, హౌ టు ఇన్స్టాల్ పైథాన్ ఆన్ మ్యాక్ మెషిన్స్. ఒకవేళ మీ ల్యాప్టాప్ మ్యాక్ మెషిన్ అయి ఉంటే మీ దాంట్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేను బ్రేవ్ బ్రౌజర్ వాడుతున్నాను, బట్ యూ కెన్ యూస్ క్రోమ్ కానీ సఫారీ కానీ ఏదన్నా వాడచ్చు, నో ఇష్యూస్ అనమాట. సో ఇలా టైప్ చేయండి, డౌన్లోడ్ పైథాన్ ఫర్ మ్యాక్ అని చెప్పి. సో ఇక్కడ సెకండ్ లింక్ ఉంది చూసారా, డౌన్లోడ్ పైథాన్ అండ్ python.org నుంచి దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యూ కెన్ సీ ద ఎల్లో కలర్ బటన్ ఉంది కదా, డౌన్లోడ్ పైథాన్ 3.1 3.3 అనేది. సో యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఒకవేళ ఇక్కడ మీకు డౌన్లోడ్ బటన్ కనిపించలేదు అని అనుకుంటే క్లిక్ ఆన్ డౌన్లోడ్స్. ఇక్కడ 3.1 3.3 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, యూ కెన్ డౌన్లోడ్ డైరెక్ట్లీ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, 3.1 3.3 అనేది లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ పైథాన్ దట్ ఈస్ అవైలబుల్ అనమాట. ఒకవేళ మీరు ఈ వీడియోని తర్వాత ఎప్పుడన్నా చూస్తూ ఉండుంటే ఒకవేళ అప్పుడు మీకు 3.14 ఉండుండొచ్చు, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, దెర్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూస్. సో ఒకసారి డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ప్యాకేజ్ని ఓపెన్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి దాని మీద అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ అండ్ దెన్ అగ్రీ అండ్ దెన్ ఇన్స్టాల్ కొట్టండి. అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇచ్చేయండి అండ్ వెయిట్ ఫర్ ఇట్ టు గెట్ కంప్లీటెడ్. అండ్ 3.13 డౌన్లోడ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది బేసిక్గా. బట్ ఒక్కసారి కంప్లీట్ అయిందా లేదని ఎలా తెలుస్తుంది మీకు? ఓపెన్ టెర్మినల్ ఆఫ్ యువర్ చాయిస్. మీ ల్యాప్టాప్లో ఏదైనా టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్ ఎలా ఓపెన్ చేయాలి? యూ కెన్ కమాండ్ స్పేస్ టెర్మినల్, డైరెక్ట్ టెర్మినల్ ఓపెన్ చేయొచ్చు. లేదు మీరు విండోస్లో ఉంటే విండోస్లో కూడా డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. మీరు ఇక్కడ పైథాన్ హైఫన్ వెర్షన్ అని టైప్ చేయండి. ఇక్కడ ఐఎమ్ హ్యావింగ్ 3.12.7. ఎందుకు? నేను ఆల్రెడీ ముందే పైథాన్ ఇన్స్టాల్ చేశాను, దాన్ని అప్డేట్ చేయలేదు కదా, అందుకని చెప్పి 3.12.7 చూపిస్తుంది. బట్ మీరు డౌన్లోడ్ చేస్తుంటే 3.13.3 అనే చూపించాలి. హోప్ఫుల్లీ దట్ ఈస్ క్లియర్. ఇక్కడ పైథాన్ అని వచ్చిందంటే మీరు పైథాన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసినట్టు అనమాట. నౌ నెక్స్ట్ పార్ట్, హౌ టు ఇన్స్టాల్ పైథాన్ ఆన్ విండోస్ మెషిన్. సో ఫస్ట్ మీ విండోస్ మెషిన్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత టైప్ ఇన్ పైథాన్ స్పేస్ హైఫన్ వెర్షన్ VERSION. ఇప్పుడు చూసారు కదా, పైథాన్ ఈజ్ నాట్ రికగ్నైజబుల్ అని చెప్పారు, ఎందుకంటే పైథాన్ మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసలేదు కాబట్టి. నా ఓపెన్ ఎనీ బ్రౌజర్, ఇక్కడ గూగుల్ క్రోమ్ వాడుతున్నాను నేను, టైప్ ఇన్ డౌన్లోడ్ పైథాన్ ఫర్ విండోస్ అని చెప్పి. సో మీకు ఫస్ట్ ఒక లింక్ వస్తుంది python.org నుంచి, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్లోడ్ పైథాన్ 3.1 3.4, అది డౌన్లోడ్ చేయొచ్చు. ఒకవేళ అది లేకపోతే డౌన్లోడ్ సెక్షన్లో 3.1 3.4 డౌన్లోడ్ చేయొచ్చు మీరు. ఇక్కడ బటన్ మీద క్లిక్ చేయండి, యూ విల్ బి డౌన్లోడింగ్ పైథాన్ అనమాట. ఇప్పుడు మన పైథాన్ డౌన్లోడ్ అయిపోయింది. నౌ ఓపెన్ దట్ ఫైల్ అండ్ డబుల్ క్లిక్ ఆన్ దట్ టు ఇన్స్టాల్. పర్మిషన్స్ ఏమన్నా అడిగితే పర్మిషన్ ఇచ్చేయండి. ఇక్కడ నాకు పర్మిషన్ అడగట్లేదు, బట్ మీకు పర్మిషన్ అడగచ్చు, ఎస్ క్లిక్ చేయండి అనమాట. ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ యాడ్ python.exe టు పాత్, ఇది మాత్రం పక్కా ఎనేబుల్ చేయాలి, ఇది లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి మీకు. సో క్లిక్ ఆన్ యాడ్ python.exe టు పాత్. ఆ తర్వాత ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి, ఇట్ విల్ గెట్ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ మెషిన్. మీ మెషిన్ కెపాసిటీని బట్టి ఇది ఎంత టైం పడుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది, బట్ వెయిట్ చేయండి ఇదంతా అయ్యేదాకా. ఓకే, ఇది ఆల్మోస్ట్ డన్, ఇక్కడ అయిపోయింది. క్లిక్ ఆన్ క్లోజ్. ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ అయింది లేదా ఎలా చూడాలంటే మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళండి. ఆల్రెడీ ఉన్న కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసేయండి, మళ్ళీ కొత్త కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ కమాండ్ పైథాన్ స్పేస్ హైఫన్ వెర్షన్. ఇప్పుడు మీకు ఇక్కడ పైథాన్ 3.13.4 అని రావాలన్నమాట. అలా వస్తే యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ఇన్స్టాలింగ్ ద పైథాన్ ఆన్ యువర్ మెషిన్. నౌ నెక్స్ట్ పార్ట్, హౌ టు డౌన్లోడ్ విఎస్ కోడ్ అనమాట. మళ్ళీ మీ బ్రేవ్ బ్రౌజర్కి వెళ్ళండి. ఇక్కడ విండోస్ కానీ మ్యాక్ కానీ ఏదన్నా ఒకటే సెటప్. బేసిక్గా విఎస్ కోడ్ అనేది ఒక అప్లికేషన్ అనమాట. సో దానికి సెపరేట్గా విండోస్ కానీ పైథాన్ సెపరేట్గా ఉండవు. సో యూ కెన్ డైరెక్ట్లీ రైట్ డౌన్లోడ్ విఎస్ కోడ్ ఫర్ మ్యాక్. మీ విండోస్ అయితే విండోస్ అని టైప్ చేయండి, డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్. ఇక్కడ చూసారా, ఒకవేళ మీది విండోస్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకోండి, X64 ARM64 అలాగా. ఒకవేళ మీది లైనక్స్ అయితే ఈ వెర్షన్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీది మ్యాక్ అయితే
యాపిల్ సిలికాన్ అంటే M1, M2, M3, M4 చిప్ అయితే యాపిల్ సిలికాన్ డౌన్‌లోడ్ చేసుకోండి. లేదు మీది ఇంటెల్ చిప్ బాగా పాత మ్యాక్ అయితే ఇంటెల్ చిప్ డౌన్‌లోడ్ చేసుకోండి. రైట్ నౌ నేను మ్యాక్ యాపిల్ సిలికాన్‌లో ఉన్నాను. సో, అందుకని చెప్పి యాపిల్ సిలికాన్ మీద క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోయింది. డబుల్ క్లిక్ ఇప్పుడు వచ్చిన దాని మీద డబుల్ క్లిక్ చేయండి. అండ్ ఓపెన్ దిస్ వీఎస్ కోడ్. ఇది వీఎస్ కోడ్ ఇంటర్ఫేస్ అనమాట. రైట్ నౌ ఈ లెఫ్ట్‌లో మన ఫైల్స్, ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం ఏం ఫోల్డర్ ఓపెన్ చేయలేదు కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. అండ్ సెర్చ్ ఆప్షన్ ఇది. వి విల్ నాట్ గో త్రూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ రైట్ నౌ. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఈస్ ఎక్స్‌టెన్షన్స్‌లోకెళ్ళండి. ఎక్స్‌టెన్షన్‌లోకెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ పైథాన్. అండ్ ఇక్కడ చూసారా పైథాన్ ఎక్స్‌టెన్షన్ ప్యాక్ అని చెప్పి దీన్ని ఇన్‌స్టాల్ చేయండి. లేదంటే అది వద్దనుకుంటే డైరెక్ట్ పైథాన్ అనే దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతది. సో, మీరు బేసిక్‌గా పైథాన్ అనే ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వన్స్ దట్ ఈస్ డన్ మీరు మళ్ళీ దీని మీదకొచ్చేయండి. వచ్చిన తర్వాత లెట్స్ సే మనం ఒక ఫోల్డర్‌లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో, ఓపెన్ ఫోల్డర్ డెస్క్‌టాప్ మీద ఫోల్డర్‌లో పెడదాం అనుకుంటున్నాను. న్యూ ఫోల్డర్ పెట్టి పైథాన్ నోట్‌బుక్స్ అని చెప్పి క్రియేట్ అండ్ ఓపెన్. ఇప్పుడు చూసారా ఇక్కడ సెటప్ ఇలా వచ్చింది. పైథాన్ నోట్‌బుక్స్ అనే ఫోల్డర్‌లో ఉన్నాం మనము. బట్ ఇది లోపల ఫైల్స్ ఏమీ లేవనమాట. సో, ఏదన్నా ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి యూ కెన్ క్లిక్ ఆన్ ఫైల్ అండ్ దెన్ న్యూ టెక్స్ట్ ఫైల్‌ని క్రియేట్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా! ఈ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెట్స్ సే మీరు ఫైల్‌కి ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలనమాట. సో, లెట్స్ స్టార్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పీవై. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్ డౌట్ ఏమొచ్చుంటది. డాట్ పీవై అంటే ఏంటి? డాట్ పీవై అంటే పైథాన్ ఫైల్స్ అనమాట. ఒకవేళ నేను జావాలో రాయాలనుకుంటే డాట్ జావా అని రాస్తాను. ఒకవేళ నేను పైథాన్ నోట్‌బుక్స్ రాయాలనుకుంటే డాట్ ఐపీవైఎన్‌బీ అని రాస్తాననమాట. బట్ ఇయన్నీ తర్వాత నేర్చుకుందాం మనము. బట్ ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? మన ప్రోగ్రామ్ పైథాన్‌లో కాబట్టి డాట్ పీవై అనే ఎక్స్‌టెన్షన్ ఇవ్వండి. యూ కెన్ గివ్ ఎనీ నేమ్ యూ వాంట్ అనమాట. సో, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కోపైలట్ వద్దు ప్రస్తుతానికి. ప్రింట్ బ్రాకెట్స్‌లో కొటేషన్స్ ఇచ్చి హలో వరల్డ్. హలో వరల్డ్ ఎందుకు రాస్తున్నానంటారా? హలో వరల్డ్ అనేది మన చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి వస్తున్న ట్రెడిషన్ కదా! అందుకని హలో వరల్డ్ రాస్తున్నా. సో, ఇప్పుడు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? దేర్ ఆర్ 2 వేస్ ఉన్నాయి ఎగ్జిక్యూట్ చేయడానికి. ఒకటి ఇక్కడ డైరెక్ట్ రన్ బటన్ అనమాట ఇది. రన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతది. లేదంటే డైరెక్ట్ టెర్మినల్ నుంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చనమాట. సో, టెర్మినల్ ఎక్కడ ఓపెన్ చేస్తారు మీరు? సో, మీ మౌస్ ఉంది కదా! మౌస్‌ని కిందకి తెస్తే ఇలాగా ఇక్కడ చూడండి పైకి యారో వచ్చింది కదా! దాన్ని పట్టుకొని డ్రాగ్ చేయండి పైకి. సో, ఇది మీ టెర్మినల్ అనమాట. ఈ టెర్మినల్ ఎక్కడుంది? పైథాన్ నోట్‌బుక్స్ లోపల ఉందనమాట. సో, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేద్దాం. క్లిక్ దిస్. సో, ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఏమని ఎగ్జిక్యూట్ అయింది? ఈ పాత్‌లో ఉన్న నా ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పీవై ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్‌పుట్ ఇదొచ్చిందనమాట. హలో వరల్డ్ అని చెప్పి. నాకు ఇలా ఎగ్జిక్యూషన్ వద్దు. నాకు ఇంకోలా కావాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా పైథాన్ 3 అని చెప్పి మన ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పీవైని ఎంటర్ చేయొచ్చనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం? పైథాన్ వాడుకొని మన నోట్‌బుక్‌ని ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్తున్నామనమాట. సో, మన అవుట్‌పుట్ ఏమొచ్చింది? హలో వరల్డ్ అని వచ్చింది. సో, కంగ్రాచ్యులేషన్స్. మీరు మీ ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ రాసారనమాట. సో, మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? హలో వరల్డ్ అని రాసాం గదా! ఇక్కడ హలో వరల్డే రాయాలా? ఇంకేమన్నా రాయొచ్చా అంటే యెస్. ఐ కెన్ డైరెక్ట్‌లీ రైట్ ప్రింట్ బాలాజీ చిప్పాడ అని కూడా రాసుకుంటాననమాట. నేను ఏదన్నా రాయొచ్చనమాట. ఇక్కడ హలో వరల్డ్ అనే ఏం లేదు. సో, బేసిక్‌గా మనం ఏం చేస్తున్నాం? ఇది మన మెషిన్ అనుకుందాం. ఈ మెషిన్‌కి మనం ఇన్‌పుట్ ఇస్తాం. అండ్ ఇన్‌పుట్ ఇచ్చిన తర్వాత మనకు అవుట్‌పుట్ రావాలి కదా! సో, బేసికల్‌గా ఈ బాలాజీ చిప్పాడ అనేది మనం ఇస్తున్న ఇన్‌పుట్ అనమాట. దాన్ని అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే చేయాలనమాట. ఆ డిస్‌ప్లే ఎలా చేస్తది? ఆ ప్రింట్ అనే ఫంక్షన్ దాన్ని డిస్‌ప్లే చేస్తది. సో, ప్రింట్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. సో, వి విల్ లెర్న్ అబౌట్ ఫంక్షన్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్ లేటర్ ఆన్. ఇప్పుడు మనం అంత ఎక్కువ నేర్చుకోం ఫంక్షన్స్ గురించి. సో, ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. దానికిచ్చే ఇన్‌పుట్ ఏంటి? బాలాజీ చిప్పాడ. ఆ ప్రింట్ అనేది తీసుకెళ్ళి మన కోడ్‌కిస్తే ఏం చేస్తుందంటే, ఈ బాలాజీ చిప్పాడ అనే దాన్ని అవుట్‌పుట్ చేస్తుందనమాట. సో, ఇట్స్ ద బేసిక్ లూప్ అనమాట. ఇక్కడ బాలాజీ చిప్పాడ రాయొచ్చు, ఏదన్నా రాయొచ్చు బేసిక్‌గా నువ్వు. సో, లెట్స్ గో బ్యాక్ టు ద కోడ్ అగైన్. ఇక్కడ నేనేం చేస్తాను, సెకండ్ లైన్‌లో ప్రింట్ ఐ యామ్ ఇన్ హైదరాబాద్. కొటేషన్స్ లోపలే రాయాలి ఎప్పుడన్నా సరే. ఐ యామ్ ఇన్ హైదరాబాద్. సో, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాననుకోండి దీన్ని. ఇక్కడ చూడండి 2 లైన్‌లొచ్చినియి. ఫస్ట్ లైన్ హలో వరల్డ్ అండ్ సెకండ్ లైన్ ఐ యామ్ ఇన్ హైదరాబాద్. బట్ ఈ 2 ఒకే లైన్‌లో రాయాలనుకుంటే నేను డైరెక్ట్‌గా దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ కామా పెట్టి, కామా పక్కన రాసుకుంటాననమాట. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం.
హలో వరల్డ్ ఐ యామ్ ఇన్ హైదరాబాద్ అది మన ఫస్ట్ లైన్ కమాండ్ అవుట్‌పుట్ అనమాట. అండ్ సెకండ్‌ది ఐ యామ్ ఇన్ హైదరాబాద్ అనమాట. ఇప్పుడు మీకు మల్టిపుల్ ప్రింట్స్ చేయాలంటే మీరన్నీ ఒకటే లైన్‌లో కామా పెట్టి సెపరేట్‌గా ప్రింట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా సెపరేట్ లైన్స్ రాసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. బై.